రంగస్థలం బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన చిత్రం వినయ విధేయరామ. సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో భారత్ అనే నేను ఫేమ్ కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది. క్రేజీ కాంబినేషన్ తో నేడు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా వేల థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. సినిమా మంచి పాజిటివ్ టాక్ తో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ నేపథ్యంలో సినిమాపై హీరోలు, ప్రముఖులు, సినీ ఇండస్ట్రీ పెద్దలు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. చిత్రాన్ని చూసిన శ్రీరెడ్డి కూడా తన మనసులోని మాటను ఈ విధంగా తెలిపారు. నలుగురు అన్నదమ్ముల కథనే వినయ విధేయరామ చిత్రం. మాస్ వినోదం అంశాలతో కుటుంబ కథ చిత్రంగా తెరకెక్కింది. ఈ చిత్రంలో నలుగురు వ్యక్తులు ఎలా కలిశారు, వారు ఎలా ఓ ఫ్యామిలీగా మారారు, వారు కలవడం వెనుక ఆసక్తికరమైన ట్విస్ట్ సినిమాకు ఆకర్షణ. అంతే తప్ప చెప్పుకోవడానికి ఏమీ లేదు. పాత చింతకాయ తొక్కే అన్నట్లుగా ఉంది వినయ విధేయరామ సినిమా. రంగస్థలం చిత్రంలో సాదా సీదా గ్రామీణ యువకుడిగా కనిపించిన రామ్ చరణ్ ఈ సినిమా కోసం పూర్తిగా మారిపోయాడు. యాక్షన్ సీన్ల కోసం శరీరాకృతిని పూర్తిగా మార్చుకున్నాడు. దర్శకుడు బోయపాటి శ్రీను పట్టుబట్టి చెర్రీని రాంబోగా ఎందుకు మార్చాడో నాకు ఇప్పటి వరకు అర్థం కాలేదు అంటూ శ్రీరెడ్డి తన మనసులోని మాటను ఈ విధంగా తెలిపింది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.